7 బెస్ట్ ఎగ్జైటింగ్ రొమాంటిక్ లవ్ మూవీస్. ప్రీవియస్గా 10 బెస్ట్ లవ్ స్టోరీ మూవీస్ సజెస్ట్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఇది చూశాక అది కూడా ఒక లుక్ వేయండి. కానీ ఈ లిస్ట్లో మొత్తం కంప్లీట్గా లవ్ స్టోరీ మూవీస్ కాకుండా లవ్కి లవ్ ఉండి పక్కా ఎంగేజింగ్గా సాగే థ్రిల్లర్స్. అలా అని కంప్లీట్ థ్రిల్లర్స్ కూడా కావు, ఇది అనమాట. నాకు బేసిక్గా లవ్ స్టోరీ మూవీస్ అస్సలు నచ్చవు. అంటే ఎలాంటి లవ్ స్టోరీ అంటే మెచ్యూరిటీ లేని రైటింగ్తో ఉండే లవ్ స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ, రాజు యాదవ్, ఇంకా కొన్ని ఉంటాయన్నమాట. లాజిక్ లేకుండా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా, ఫ్యామిలీ పరిస్థితి అర్థం చేసుకోకుండా, నేను ప్రేమించిన అమ్మాయి అని దాని వెనుక తిరిగి డబ్బులు పెట్టి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, ఇలాంటివి కాకుండా మంచి రైటింగ్తో ఉండే వెరీ ఎమోషనల్ మూవీస్, మంచి హార్ట్ టచింగ్ మూమెంట్స్తో, ఫీల్ గుడ్ సీన్సెస్తో గుండె నిండిపోయే ఫీలింగ్ ఇస్తుంది. ఇందులో ఉన్న ఏ మూవీ కూడా ఫ్యామిలీతో అసలు చూడొద్దు. లవ్ రొమాంటిక్ మూవీస్ అంటే రొమాన్స్ అనేది కామన్. ఈ లిస్ట్లో ఒక్క మూవీ తప్ప రిమైనింగ్ అన్ని మూవీస్ డిఫరెంట్ లాంగ్వేజెస్లోనే ఉన్నాయి. అయినా సరే ఈజీగా చూసేయచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. నెంబర్ 8 మేరీ క్రిస్మస్. ఇది ఒక డార్క్ రొమాంటిక్ మర్డర్ మిస్టరీ మూవీ. ఈ మూవీ లేమంటే చార్జ్ అనే ఒక ఫ్రెంచ్ నావల్ని బేస్ చేసుకొని తీశారు. మూవీ ప్లాట్ ఏంటంటే మూవీ ప్లాట్ చెప్పడానికి రాదు. బికాస్ మూవీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకలా స్టార్ట్ అయ్యి ఇంకోలా ప్రొసీడ్ అయ్యి వేరేలా ఎండ్ అవుద్ది. అయినా సరే సింపుల్గా చెప్పాలంటే ఒక 2 స్ట్రేంజర్స్ అనుకోకుండా క్రిస్మస్ రోజు మీట్ అవుతారు. తర్వాత వాళ్ళ కన్వర్జేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది, మధ్యలో ఏమేమి జరిగింది అనేది మూవీ ప్లాట్. బేసిక్గా ఇది ఒక స్లో బేస్డ్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి మూవీలో. అవి యాజ్ వెల్ యాజ్ షాకింగ్గా ఉంటాయి అండ్ ఎంగేజింగ్గా కూడా ఉంటాయి. క్యారెక్టర్ ఒక నిజస్వరూపం ఒక్కొక్క లేయర్తో బయట పడుతున్నప్పుడు పక్కా షాక్ అవుతారు. మర్డర్ మిస్టరీ ఎందుకన్నానంటే చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు. నాకేదైనా రివీల్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు. చూసేవాళ్ళు థ్రిల్ అయ్యే సీను చెప్పేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. అది నేను చెప్తే మీరు విని మళ్ళీ చూస్తే వేస్టే. అందుకే మూవీ గురించి ఎక్కువగా డీప్గా తెలుసుకోకూడదు ఎప్పుడు. ఆ కిక్ అనేది, ఆ ఫీలింగ్ అనేది పోద్ది. అందుకే నేను ఇలాంటి ఎక్కువ చెప్పను. ఈ మూవీకి మెయిన్ అసెట్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొన్ని సీన్స్లో మాస్టర్ మైండ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడింగ్ మనం గెస్ చేయకుండా ఉంటుంది. మూవీలో కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, అసలు అవి గెస్ చేయలేదు నేనైతే. సినిమా దాదాపు ఒక నైట్లో అయిపోద్ది. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి క్యారెక్టర్ కానీ వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ కంటే కామెడీ ఎక్కువ పండింది అనిపించింది నాకు. అంటే సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ పండింది. అంటే ఒక సీరియస్ విషయాల మీద జోక్గా సెటర్ వేయడం, ఇలాంటివి బాగా పేలాయి మూవీలో. ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 6 హృదయం. బహుశా ఈ మూవీ అందరికీ తెలిసిందే అనుకుంటా. యాక్చువల్గా ఈ మూవీ ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నా, కానీ ఎలాగో మలయాళంలోనే ఉంది కదా అని లైట్ తీసుకున్నా. ఇంతకు ముందు ఛానల్ లేదు కాబట్టి మలయాళీ లాంగ్వేజ్లో ఉన్న మూవీ ఏం చూద్దామని ఏదైనా తెలుగు మూవీ చూద్దాం అనుకొని ఇప్పటివరకు పెండింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ టైం సెట్ అయింది. చూసే అవసరం వచ్చింది, చూసా. రియల్లీ చాలా బాగుంది మూవీ. మంచి ఫీల్ గుడ్ ఫీల్ ఇచ్చింది. మూవీ ప్లాట్ ఏంటి అంటే అరుణ్ చెన్నై ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతుంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవుతాడు. మందు, సిగరెట్లు, అమ్మాయిలు అన్నీ. తర్వాత రియలైజ్ అయ్యి లైఫ్లో రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎలా సక్సెస్ అయ్యాడు, అతని కాలేజ్ లైఫ్లో ఏం జరిగింది, ఎలా ఉన్న లైఫ్ ఎలా అయింది, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మూవీ స్టార్ట్ అవ్వడమే కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అరుణ్ ఎడ్యుకేషన్, లవ్ స్టోరీ, ప్రాబ్లమ్స్ ఇదంతా ఫస్ట్ హాఫ్ లోనే. సెకండ్ హాఫ్ ఏమో టోటల్ గా కాలేజ్ లో ఏమో ఫుల్ యాటిట్యూడ్ గా తిరిగే వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఎలా మారారు, వాళ్ళు అంతా మారిపోయే అంతా దూలా తిరిగిపోయే సిచ్యువేషన్ ఏం జరిగింది, ఇవన్నీ భలే తీశారు. యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు కాలేజ్ డేస్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్, తాగడం, తిరగడం, హ్యూమర్, కామెడీ ప్రతి ఒక్కటి సూపర్ గా వర్కౌట్ అయింది ఇందులో. మంచి ఫీల్ గుడ్ మూవీ. సినిమా రన్ టైం వచ్చేసి 10 minutes తక్కువ, 3 hours. కానీ నాకైతే ఎక్కడ కూడా 3 hours ఉన్న రన్ టైమే కలగలేదు. అలా మంచి సీన్సెస్ పడుతూనే ఉన్నాయి, చూస్తూనే వెళ్ళిపోయా. ఎక్కడ బోరే కొట్టలేదు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఎక్సలెంట్ స్టోరీ రైటింగ్, నరేషన్, ఎగ్జిక్యూషన్, వీటితో పాటు బ్యూటిఫుల్ ప్రొసీడింగ్స్ తో భలే తీసుకెళ్లారు మూవీ. మ్యూజిక్ కూడా టాప్ మచ్ ఉంది. మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది, అసలు మిస్ అవ్వదు, చూసేయండి మరి. నెంబర్ 5 ఏ సాలి ఆషికి. ఇది ఒక డార్క్ రొమాంటిక్ లవ్ థ్రిల్లర్. క్యారెక్టర్ రైటింగ్ డార్క్ షేడ్స్ తో ఉంటే మూవీ ఎప్పుడు హైలైట్ గానే అవుద్ది. ప్లాట్ ఏంటంటే సాహిల్ అనే వ్యక్తి మిటి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమె కూడా లవ్ చేస్తుంది. కొన్ని రోజులు ఇలాగే లవ్ చేసుకుంటారు. కానీ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల స్టోరీ మొత్తం ఒక డార్క్ టర్న్ తీసుకుంటది. మరి ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి, దాని తర్వాత మూవీ ఎలా సాగింది, ఇదంతా మీకు తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. మూవీ నార్మల్ గానే స్టార్ట్ అవుద్ది, కానీ వెళ్తుంటే షాకింగ్ విషయాలు బయట పడుతూ ఉంటే క్యారెక్టర్ డార్క్ షేడ్స్ తో, సర్ప్రైజెస్ తో చాలా హుక్ చేస్తుంది మూవీ. కొన్ని సీన్సెస్ లో అయితే ఆ డార్క్ క్యారెక్టరైజేషన్ వల్ల షాకింగ్ కి గురి చేసింది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్ సూపర్ గా రాసుకున్నారు. మెయిన్ గా అయితే హీరోయిన్ క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ గానీ యాక్టింగ్ గానీ చాలా బాగుంటది. మూవీ పోస్టర్స్ చూస్తే లవ్ స్టోరీ అన్నా కదా అని పవిత్రమైన లవ్ మూవీ అనుకుంటున్నారేమో. కాదు, మూవీలో చాలా దారుణాలు ఉంటాయి. చూస్తే మీకే అర్థమవుద్ది లవ్ కాదు లస్ట్ అని. మూవీ అయితే అసలు మిస్ అవ్వద్దు, G5 లో ఉంది.
నంబర్ 4 లవ్ హాస్టల్. ఇది ఒక ఇంటెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్. అహ్మద్, జ్యోతి వీళ్ళిద్దరూ వేరే వేరే కులాలు మతాలు లవ్ చేసుకొని పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ హీరోయిన్ కి పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళిద్దరిని చంపడానికి తిరుగుతూ ఉంటారు. మరి ఈ మ్యారీడ్ కపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి బాబుడియల్కి సంబంధం ఏంటి, మరి లాస్ట్ కి ఏం జరిగింది అని తెలియాలంటే ఈ లవ్ హాస్టల్ మూవీ చూడాల్సిందే. మూవీ కొంత స్లో బేస్ తో ఉంటది, కానీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, వాళ్ళ బిహేవియర్, యాటిట్యూడ్, మూవీ నరేషన్, ఎగ్జిక్యూషన్ వీటితో ఫ్లోలో వెళ్ళిపోద్ది. మూవీ లవ్ రొమాంటిక్ తోనే ఉన్న థ్రిల్లర్, ఎంగేజింగ్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ వాళ్ళ మధ్యలో ఉన్న సీన్సెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. విక్రాంత్, సానియా క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటది. విక్రాంత్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో మూవీ చివరి వరకు చూసేలా చేశాడు. కొంత వైలెంట్ గా కూడా ఉంటది. మూవీ అయితే G5 లో ఉంది. నెంబర్ 3 ఒరిజినల్ సిన్. ఇది 2021లో వచ్చిన హాలీవుడ్ రొమాంటిక్ మూవీ. ప్లాట్ ఏంటంటే మైకిల్ అనే ఒక వ్యక్తి రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. తను ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని సంబంధం కోసం చూడ్డానికి ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడ తను అనుకున్న అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఉంటది. ఆమె చాలా అందంగా ఉండడంతో తననే పెళ్లి చేసుకుంటాడు మన హీరో. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా సాగింది, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మూవీలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, హ్యూమర్ ఉంటది, ఫీల్ గుడ్ పోర్షన్స్ ఉంటాయి. దానికి తోడు డార్క్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటది అండ్ మంచి ఎరోటిక్ సీన్సెస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. మెయిన్ లీడ్ గా చేసిన ఏంజలినా ఇంకా అంటో వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో సీన్సెస్ అయితే మామూలు ఫీల్ గా ఉండదు. రియల్లీ పిచ్చ ఫీల్ ఇచ్చింది మూవీకి. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఏంజలినా జూలియే. ఆమె యాక్టింగ్ కానీ, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, గ్లామర్ కానీ, ఎరోటిక్ సీన్సెస్ అయితే వేరే లెవెల్. ఇంకా ఆమె క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా ఒక డార్క్ షేడ్ గా రాసుకున్నారు. ఇలాంటి ఎలిమెంట్స్ వల్లనే మూవీ అస్సలే బోర్ కొట్టకుండా ఉంటది. మూవీలో ఇంకా ఎన్నో దారుణాలు ఉంటాయి, అవి చెప్తే కాదు చూస్తేనే కిక్కు. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వదు. ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్లో ఉంది. నెంబర్ 2 దాదా. రియల్లీ చెప్తున్నా కదా, స్టార్ట్ చేయండి కంప్లీట్ అయ్యే వరకు వదలరు. ఎక్సలెంట్ గా తీసారు. అసలు ఆ రైటింగ్ ఏదైతే ఉందో అదిరిపోయింది. సాలిడ్ రైటింగ్ అసలు. ఇక ఆ ఎగ్జిక్యూషన్ ఉంది, ఒక లెవెల్ ఎగ్జిక్యూట్ చేశారు. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక కపుల్ కాలేజ్ స్టూడెంట్స్ లవ్ చేసుకుంటారు. అనుకోకుండా హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుద్ది. ఒక పిల్లాడు పుట్టాక మదర్ వదిలేసి వెళ్ళిపోద్ది. తర్వాత ఫాదర్ అయిన మణికందన్ అతని కొడుకుని ఎలా పెంచాడు, ఎలాంటి తిప్పలు పడ్డాడు, పెంచడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అతన్ని పోషించడానికి, చదివేయడానికి, బతకడానికి ఏ పనులు చేశాడు, మరి వాళ్ళ మదర్ తిరిగి వచ్చిందా లేదా, ఇది మూవీ ప్లాట్. అసలు వాళ్ళు రాసుకున్న స్టోరీ రైటింగే చాలా ఎమోషనల్ది. మూవీలో ఇంకా ఎమోషన్ హై ఉంటది. కొన్ని సీన్సెస్ ఉంటాయి, ఎమోషన్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. పెళ్లి కాకుండానే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న కపుల్స్, మళ్ళీ దాంట్లోనూ హీరోయిన్ ప్రెగ్నెంట్. ఇంత మంచి స్టోరీని రాసుకుంటేనే సరిపోదు, అంతే బాగా ఫీల్ గుడ్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, నరేట్ చేయాలి. కానీ ఇందులో అయితే అది ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. సింధు మణికందన్ కెమిస్ట్రీ గానీ, యాక్టింగ్ గానీ ఎక్సలెంట్ గా ఉంటది. అక్కడక్కడ కామెడీ కూడా భలే వర్కౌట్ అయింది. మూవీ అయితే అస్సలు వదలద్దు. ప్రైమ్ వీడియోలో ఉంది, మళ్ళీ చెప్తున్నా అస్సలు వదలద్దు. నెంబర్ 1 ఫనా. రియల్లీ ఏం తీసారయ్యా, సూపర్. అసలు ఒక లవ్ స్టోరీ మూవీలో ఇంత ఫీల్ ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది, అది కూడా హిందీ మూవీస్ లో. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది లవ్ స్టోరీ అంటే ఇలా తీయాలరా అని. రియల్లీ ఏమన్నా ఫీల్ ఇచ్చింది ఆ మూవీ. లవ్ స్టోరీ మూవీస్ లో ఇంతగానో ఫీల్ అవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. అప్పుడెప్పుడో మళ్ళీ ఇది రాని రోజు మూవీ అప్పుడు. సప్త సాగరాల దాటి అర్జున్ రెడ్డి ఇలాంటి మూవీస్ అప్పుడు ఫీల్ అయ్యా. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు ఈ ఫానా అనే మూవీతో మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యా. మూవీ కొంత ఓల్డ్ మూవీ 2006 లో వచ్చింది. ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ అయిన జూలీ ఢిల్లీకి టూర్ కి వెళ్తుంది. అక్కడ టూరిస్ట్ గైడ్ అయిన మన హీరో అయిన రెహాన్ అతన్ని కలిసి లవ్ లో పడుతుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కి కళ్ళు కనిపించవు, బ్లైండ్ అనమాట. రెహాన్ ఆమెకు కళ్ళు వచ్చేలా హెల్ప్ చేస్తాడు. ఆమె కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, ఏమైంది, వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. బేసిక్ గా లవ్ స్టోరీ అంటే హీరోకో హీరోయిన్ కి ఏదో ఒక డిజార్డర్ ఉంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అయినా, ఫీల్ గుడ్ అయినా వేరే రేంజ్ లో పండుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి నేను రౌడీనే అండ్ కొరియన్ లో ఒక మూవీ ఉంటది ఆల్వేస్ అని. ఇలా కొన్ని మూవీస్ ఉంటాయి. ఇలాంటి మూవీస్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుంది. సేమ్ ఇందులో కూడా ఏమన్నా సెట్ అయింది ఆ కెమిస్ట్రీ. చాలా ఫీల్ గుడ్ గా ఉంటది మూవీ. మధ్యలో ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి అసలు గెస్ చేయకుండా ఉంటాయి. నేను లవ్ స్టోరీ కోసం చూస్తే ఇందులో ట్విస్ట్ అండ్ టర్న్స్ పెట్టారు. థ్రిల్లర్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంది మూవీ. చాలా టెన్షన్ పెట్టింది, కొంపదీసి దొరికిపోతాడా ఏంటి అని. అంటే రైటింగ్ అలా రాసుకున్నారు సాలిడ్ గా. స్టోరీ లైన్ గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు. తీసుకున్న ప్లాట్ లైనే చాలా ఎమోషనల్ గా ఉంది. దానికి తోడు మూవీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మంచి ప్రొసీడింగ్స్ తో, మెస్మరైజెస్ యాక్టింగ్ తో భలే తీసుకెళ్లారు. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే అక్కడక్కడ కామెడీ అయితే భలే పండింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో హ్యూమర్ తో ఉంటే సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్ గా ఉంటది. మ్యూజిక్ గానీ, డైలాగ్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ప్రైమ్ వీడియోలో ఉంది. సో దట్స్ ఇట్ బై. ఇది లిస్ట్. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.